హలో ఆల్, ఇది జార్జ్ చాక్లెట్స్ అని చెప్పి చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇది అపోస్టైల్స్ 12 అపోస్టైల్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయో. అలా చూడండి, లెగోస్ లాగా తయారు చేశారు చాక్లెట్లని. ఇక్కడ ఏంటంటే అన్నీ రకరకాల షేప్స్లో ఉన్నాయి అన్నమాట చాక్లెట్స్ అన్నీ. చూడండి ఎన్ని రకాల కప్పలు. ఇది ఐస్ క్రీమ్ అంట, $12.5. 5 రకాల ఐస్ క్రీమ్లు, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, పిజ్జా చాక్లెట్స్, స్మాల్ పిజ్జా, లార్జ్ పిజ్జా, ఇవన్నీ చాక్లెట్లే. అన్నీ ప్రతిదీ ఏంటంటే ఇక్కడ రకరకాల చాక్లెట్లు రకరకాల షేపుల్లో తయారు చేసి పెట్టారనమాట. చూడండి అదిగో ఎన్ని రకాలు ఉన్నాయో. సో చాక్లెట్స్ మాత్రం కాకపోతే ఇవన్నీ ఏంటంటే అక్కడ తయారు చేసినవి అండ్ ఫ్రెష్గా తయారు చేసినాయి అనమాట. సో కొంచెం కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది, కానీ బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము కూడా కొన్ని రకాల చాక్లెట్స్ తీసుకున్నాం అక్కడ. సో టేస్ట్ అయితే బాగా చూడండి, ఆస్ట్రేలియా షేప్ అనమాట. అవి షీప్ చాక్లెట్స్. ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉన్నాయి అసలు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చిన్న షాప్ అనుకొని వెళ్ళాము లోపలికి. చూస్తే ఇది ఆరెంజ్తో తయారు చేస్తే చూడండి, చాక్లెట్ డిప్డ్ ఆరెంజ్ అంట. ఇవేమో ఆ బబుల్స్ ప్రెస్ చేస్తాం కదా అలాంటిది. అదేమో ప్రింకిల్స్ చాక్లెట్. గిఫ్ట్ బాక్సులు, ఇక్కడ అన్ని గిఫ్ట్ బాక్సులు ఉన్నాయి చూడండి. అవి బాటిల్స్ అనుకున్నాయి, బాటిల్స్ కాదు, బాటిల్లా ఉండే చాక్లెట్లు. ఇవ్వండి, అదొకటి తీసుకున్నాం మేము యాక్చువల్గా. ఇక్కడ చూడండి అసలు ఇంకా అయితే భలే ఉన్నాయి అసలు. సో అవి మీరు కరెక్ట్గా చూస్తే ఏంటంటే ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ లాంటి చాక్లెట్లు, అక్కడేమో కేక్స్ లాంటివి. ఆ కింద చూడండి స్క్రూ డ్రైవర్లు అవన్నీ ఉన్నాయి చూసారా. ఇదిగోండి స్క్రూ డ్రైవర్, అదిగోండి బ్రెంచ్ స్క్రూ డ్రైవర్లని. ఇవి కూడా షీప్ షేప్డ్, పట్టుకునేది క్యాండీ లాగా అనమాట. ఐస్ క్రీమ్ చాక్లెట్లు, ఐస్ క్రీమ్ షేప్, ఇవి పాప్స్ అంట. డ్రై ఫార్మ్స్, వీళ్ళకి ఫార్మ్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలోనే కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా కొద్దిగా అమ్ముతున్నారనమాట. రివర్ ల్యాండ్, ఇది చూడండి, ఆ స్పూన్ కూడా యాక్చువల్ చాక్లెటే మొత్తం, కానీ ఇదేమో ఐస్ క్రీమ్ అనమాట. చూడటానికి భలే ఉన్నాయి అసలు. మౌల్డ్స్లోంచి వస్తాయి ఇదిగోండి. ఆ రెండు చూసారు ఎట్లా ఉన్నాయో, బ్రెంచ్ నట్లు. సో ఇదేంటంటే 12 అపోస్టైల్స్కి వెళ్ళే దారిలో ఉంది. సో మీరు కనుక అటు సైడ్ వెళ్తే మాత్రం ఇది తప్పకుండా విజిట్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. ఇదిగోండి ఇక్కడ షీప్ షేప్డ్ చాక్లెట్ అనమాట. ఒకటేమో మిల్కీ బారు, ఒకటేమో చాక్లెట్, రెండు. సో హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్కి. థ్యాంక్ యూ.